ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హా కర్రీస్ అండ్ సారీస్. హాయ్ మమ్మ, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఈరోజు నేను కూర ఏం చేస్తున్నానంటే టమాటాలు. అసలు కూర పేరు చెప్పు ముందు. కూర పేరు బంగాళదుంప. బంగాళదుంప కూర. బంగాళదుంప కుర్మా. కుర్మా. సో ఫ్రెండ్స్, బంగాళదుంపలు వీటిని మేము బాయిల్ చేసేసుకున్నాం. బాయిల్ చేసావా? అవును. బాయిల్ చేసిన బంగాళదుంపల్ని ముందు వాష్ చేసేసుకొని కుక్కర్లో నీళ్ళు వేసేసుకొని బాయిల్ చేసుకోవడం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, చిక్కల్లాంటి ఆగింది. ఇప్పుడు నూనె, మనం కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసాం కదా, కొంచెం తాలింపు చేసేద్దాం. సౌండ్ ఇంక్రీజ్ చేయాలి. కొంచెం తాలింపు దినుసులు, కొంచెం తాలింపు దినుసులు వేసాను. సరే ఎక్కువ పెట్టినా. ఒక్క ఎండుమిర్చి, ఎండుమిర్చి వేసేస్తాను. రెండు చిన్నులపాయలు ఇలా చూపి అమ్మమ్మ, సరిగ్గా కనిపించట్లేదు. ఇదిగో చూపిస్తున్నా. నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు నేనే చెప్పుకొని వేసుకుంటున్నాను కదా. ఇదిగండి రెండు చిన్నులపాయలు వేసాను. ఇప్పుడు ఇవి అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. మరి ఎట్ట పట్టలేదు కమ్మమ్మా. సారీ, ఎలా ఎట్ట పట్టింది కదా, మర్చిపోయాను. ఇవి బంగాళదుంపలు కూడా चमचा दे 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 हाँ है. చెక్కల్లాంటి కొల్ల చెక్కల్లాంటి నాకు ఆ పాట కూడా కొంచెమే తెలుసు. కొంచెం दिखा नहीं है. दिखता అల్లో బడా దేతి है ना चमचा. మా అమ్మాయి చూడండి, మనవరాలు పెద్ద స్పూన్ ఇచ్చింది కూరలో కలపటానికి అంట, చేయి కాలటానికి. అదే అమ్మమ్మ, దేకమ్మా, ఇది తెచ్చాను చూడు. ఇదేంది నువ్వే రావాలి. ఇంకా ఏంది ఫ్రెండ్స్, ఒక తర్వాత ఒకటి కనిపిస్తుంది. ఇది చిన్నది, ఇది పెద్దది. ఇద్దరు మమ్మీ డాడీ అనుకుంటా. అమ్మమ్మ చెల్లి పైకి వెళ్తుందట.
కొంచెం పసుపు, ఇంత మంచి స్మెల్ వస్తుంది అమ్మమ్మ పసుపు వేయగానే. అన్నం మగ్గింది, అన్నం మగ్గుతుంది, మగ్గింది. మగ్గింది. వద్దు నాకు అల్లం పేస్ట్, కొబ్బరి పేస్ట్, అల్లం చిన్నపాయ పేస్ట్ 1 స్పూన్ వేసాను. తర్వాత కొబ్బరి పేస్ట్ తర్వాత వేస్తాను. ఈ బంగాళదుంపతో పాటు వేగుతూ ఉంటుంది. ఉల్లిపాయలు వేగి పచ్చిమిరపకాయ కింద వేయాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. అన్నం కూడా మగ్గింది. ఒకటి ఇది కూడా వేస్తాను. అరటిపండ గ్రీనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా చూపిస్తున్నారో అలాగే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంది అడుగుతున్నారు షార్ట్ వీడియోస్లో, మీరు ఇలా చెప్తే మాకు ఎందుకు ఇలా వచ్చింది రెసిపీ అని. సేమ్ ఇక్కడ చేసినట్టు చేపిస్తే చూస్తే మనకి సేమ్ వచ్చింది కదా అమ్మమ్మ? అవును. ఇప్పుడు ఒక అరటికాయ కూడా వేస్తున్నా. అరటిపండు అభినందనలు, అరటిపండు గారి అభినందనలు. అమ్మాయి ఇది కూడా ఏగుతుంది. కొంచెం సాల్ట్ వేద్దాం. ఇప్పుడు కొంచెం కొబ్బరి మసాలా వేసేసి టమాటాలు వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు వేసాను. కొంచెం కొబ్బరి పేస్ట్ ముందుగానే వేస్తే మాడిపోయింది. కారం వేయాలి. ఇప్పుడు కారం హాఫ్ దిస్తా హై అది ముందు. సో ఫ్రెండ్స్ అరటిపండు వేసుకున్నామమ్మా. వేసా ఒకటి వేసాను. ఏంటిది? అరటికాయ. అరటికాయ వేసుకున్న తర్వాత టమాటా వేసాను. టమాటా వేసిన తర్వాత ఇప్పుడు మనం గరం మసాలా వేయాలి. గరం మసాలా మబ్బులన్నీ బొమ్మలి ఈరోజు మీరు చూసిన కూర ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఇంత డిలీషియస్ కూర మా అమ్మ చేస్తుంది. సో ఫ్రెండ్స్ అసలు ఈ పాట అర్థం ఏంటి తెలుసా? చెప్పనా? మా అమ్మమ్మ చేసేలాగా కూర ఎవ్వరు చేయదు ఈ లోకంలో కదా అమ్మమ్మ. వేళ్ళతో కొంచెం కారం అంతే, ఇంకా అంతే. కొంచెం పాలు కూడా వేస్తుంది. పాలు
ఎందుకమ్మా పాలు కూడా వేసుకున్నాం. చూసారా? పాలు వేసిన తర్వాత చాలా బాగుంది. ఇంకా పాలు కూర ఇది. పాలు 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 కూర చక్కగా బాగుంది. పాలు 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 సాల్ట్ వేద్దాం. చూసారా ఫ్రెండ్స్, పాలు ఏం కానీ ఎంత మంచిగా కల్లుప్పు. కళ్ళు. సో ఫ్రెండ్స్, మీకు టేస్ట్ ఎంత తగ్గిద్దో అంత వేసుకోండి ఈ కూరలో కదమ్మమ్మ. గ్లాస్ పాలు అన్ని పెట్టి గ్లాస్ పాలు నీళ్ళు. కొంచెమే కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు కొంచెం కారం తక్కువ వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలి. పట్టిద్ది కొంచెం కారం మంటగా ఉంది, మరి అందుకోసం నేను తగ్గించాను. కొంచెం అడిగితే నేను ఎక్కువ తెచ్చా. మంచి అమ్మాయి అది. గ్లాస్ నేను తాగడానికి. కొత్తిమీర కూడా వేసేస్తాను. సరే సరే. కొంచెం కరివేపాకు కొత్తిమీర తరిగి వేస్తున్నాను. చాలా నీళ్ళు అవుతున్నాయి, తీసుకో. జస్ట్ మిక్స్ కదా. తూటే దీంట్లో ఇందాక వేసామా? ఇప్పుడు ఏం వేసావు దీంట్లో? కారం వేసావా? కొత్తిమీర. ఇంకా కూర రెడీయా? కూర రెడీ. మూత వేస్తాం. సో ఫ్రెండ్స్, కూర రెడీ అయింది కదా. ఇప్పుడు 5 minutes కూర రెడీ అయింది అసలు. అదే వర్కింగ్ ఉమెన్స్ ప్లస్ ఎలా ఉందో. వర్కింగ్ ఉమెన్స్కి పిల్లలకి స్కూల్ పంపించడం ముందు ఇలాంటి ఏం కూర చేయాలబ్బా, ఏం కూర చేయాలనుకుంటే ఈ కూర చేయండి అబ్బా అంటారు పిల్లలు. బాగుంది, సూపర్గా ఉంది. ఆహా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో ఫ్రెండ్స్, నేను ఇది కూర వండినాక మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బై.